ఈ లోకములో ఉన్న వారిని ఆయన ప్రేమించాను, వారిని చివరి వరకు ప్రేమించాను. వారు భోజనము చేయుచుండా సీమోను కుమారుడు యూదా ఇస్కారియోతు హృదయములో అప్పటికే పిశాచము యేసును అప్పగింపవలెనను ఆలోచన కలిగించాను. తండ్రి సమస్తము తన చేతికి అప్పగించిననియు, తాను దేవుని వద్ద నుండి వచ్చి తిననియు, మరలా దేవుని వద్దకు వెళ్ళవలసి ఉన్నదనియు ఎరిగి యేసు భోజన పంక్తి నుండి లేచి పిపట తన పై వస్త్రమును తీసివేసి నడుమునకు తుండుగుడ్డ కట్టుకొని ఒక పళ్ళెములో నీరు పోసి తన శిష్యుల పాదములు కడిగి నడుమునకు కట్టుకొనిన తుండుగుడ్డతో తుడవ ఆరంభించాడు. అట్లు ఆయన సీమోను పేతురు యొద్దకు రాగా అతడు, ప్రభు, నీకు నా పాదములు కడుగుదువా అని ఆయనతో అనెను. నేను చేయుచున్నది ఇప్పుడు నీవు గ్రహింపలేవు, ఇక మీదట తెలిసికొందువు అని యేసు పలికెను. నీవు నా పాదములు ఎన్నటికి నీ కడుగురాదు అని పేతురు పలికెను. అందుకు యేసు, నేను నిన్ను కడగని పక్షమున నాకు నీకు భాగం ఉండదు అని చెప్పాను. అట్లయినా ప్రభు, నా పాదములు మాత్రమే కాదు, నా చేతులను, నా తలను కూడా కడుగును అని సీమోను పేతురు పలికెను. స్నానము చేసిన వాడు పూర్తిగా శుద్ధుడై ఉన్నాడు. అతడు పాదములు తప్ప మరి ఏమీ కడుగుకొని అవసరం లేదు. మీరు శుద్ధులు, కానీ మీలో అందరూ కాదు అని యేసు అతనితో చెప్పారు. ఆయన తను అప్పగించు వాడిని ఎరిగి ఉండేది కనుక మీలో అందరూ శుద్ధులు కారు అని పలికారు. ఆయన వారందరి కాళ్ళు కడిగిన పిమ్మట మరలా తన పై వస్త్రమును ధరించి తన స్థానంలో కూర్చొని ఇట్లు పలికెను, నేనిప్పుడు చేసినది మీకు అర్థమైనదా? మీరు నన్ను బోధకుడని ప్రభువునని పిలుచుచున్నారు. మీరు అట్లు పిలుచుట సముచితమే. ఏలైనా నేను మీ బోధకుడును ప్రభువునై ఉన్నాను, మరియు ప్రభువును బోధకుడును అయిన నేను మీ పాదములు కడిగినట్లే మీరు కూడా ఒకరి పాదములు మరి ఒకరు కడుగు అని ఏదో నేను చేసినట్లు మీరును చేయవలెనని మీకు ఒక ఆదర్శమును ఇచ్చింది. ఇది జీవం నుంచి క్రీస్తు వాక్కు.